హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన క్లాస్లో అబాకస్ చూద్దాము. సో 5th క్లాస్ అడిషన్ యూజింగ్ కాంప్లిమెంటరీ నంబర్స్ ఇన్ ద హండ్రెడ్స్ కాలం అనమాట. ఓకే, సో స్మాల్ ఫ్రెండ్ యూజ్ చేసి ఎలా యూజ్ చేస్తాము చూద్దాము. సో నా ఇది హండ్రెడ్స్ కాలం అనమాట. 101, సో 101 plus 34, సో 3 4 ఎలా యాడ్ చేస్తామండి? 4 + 4 యొక్క కాంప్లిమెంటరీ నెంబర్ -1. సో 5ని యూజ్ చేసి -1ని యాడ్ చేయాలి, లేదా 5 - 1 చేయాలన్నమాట. సో ద ఆన్సర్ వచ్చేసి 135. ఓకే, సో నెక్స్ట్ వన్ 921. ఓకే, నెక్స్ట్ ప్లస్ 34. సో ఇక్కడ 3, ఇక్కడ 4. సో 3 ఎలా యాడ్ చేస్తామండి? +5 - 2. సో కాంప్లిమెంటరీ నెంబర్ ఏంటి? మీరు కన్ఫ్యూజన్గా ఉంటే మీరు ఫార్ములాస్ ముందే ఇక్కడ రాసి పెట్టుకోండి. ఓకే, సో +5 - 2 అండ్ ఇక్కడ +4 యాడ్ చేయాలి. ఇక్కడ కూడా మనం +4ని యాడ్ చేయలేము, డైరెక్ట్ మెథడ్ చేయలేము కాబట్టి దెన్ మనం స్మాల్ ఫ్రెండ్ మెథడ్ని యూజ్ చేయాలి. సో +5 - 1. సో ఆన్సర్ ఎంత అండి? 955. ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఎక్కడైతే మనం డైరెక్ట్ మెథడ్ యూజ్ చేయలేమో, సో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి మనకి స్మాల్ ఫ్రెండ్ అనమాట. సో స్మాల్ ఫ్రెండ్ అవుతుందేమో చెక్ చేసుకోవాలి. 421, ఓకే, ప్లస్ 104. సో 1 ఇక్కడ మనం సఫిషియంట్ బీట్స్ లేవు, సో వీ హ్యావ్ టు గో ఫర్ మనం స్మాల్ ఫ్రెండ్కి వెళ్ళిపోవాలన్నమాట. మీన్స్ +5 - 4 0 అండ్ 4. ఇక్కడ 4 యాడ్ చేయాలి. 4 ఎలా యాడ్ చేస్తాండి? +5 - 1. సో +4 అనగానే ఆ బీట్స్ లేకపోతే మనం ముందుగా 5 యాడ్ చేసి ఎంత నెంబర్ తీసేయాలో చూసుకోవాలి. ఓకే, సో వెరీ సింపుల్ అండి. ఆన్సర్ ఎంత అండి? 525. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 721. ఓకే, 721 ప్లస్ 130, అగైన్ 34. 4 ఎలా యాడ్ చేస్తామండి? +5 - 1. సో ఆన్సర్ వచ్చేసి 855. ఓకే, నెక్స్ట్ 400, సో 451. ఓకే, సో 451 ప్లస్ 134. సో 100 ఇక్కడ అప్లై చేయాలండి. సో ఎలా వస్తుంది? +5 - 4 1 అయిపోయింది. నెక్స్ట్ 3 ఇక్కడ, నెక్స్ట్ ఇక్కడ ఎంత అండి? 4. సో +5 - 1. సో ఆన్సర్ ఎంత అండి? 185. ఓకే, సారీ 585, 1 కాదు 5, 585. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి 651. ఓకే, ప్లస్ 224. 4 ఎలా అండి? +5 - 1. సో ఆన్సర్ వచ్చేసి 875. ఓకే, సో నెక్స్ట్ వన్ 143. ఓకే, 143. ఓకే, ప్లస్ 400 +5 - 1. నెక్స్ట్ 1 యాడ్ చేయాలి, +5 - 4. నెక్స్ట్ వచ్చేసి 2 యాడ్ చేయాలి, +5 - 3. సో ద ఆన్సర్ వచ్చేసి 555. ఓకే, సో అయిపోయింది అనమాట. నెక్స్ట్ అబాకస్ కనిపిస్తుంది, కొంచెం స్పీడ్గా చేస్తానండి. ఓకే, సో నెక్స్ట్ 310. ఓకే, ప్లస్ 245. ఓకే, సో ఇక్కడ కూడా ఆన్సర్ వచ్చేసి 555. నెక్స్ట్ వన్ 20 ప్లస్ 732. సో ద ఆన్సర్ వచ్చేసి 752. నెక్స్ట్ వన్ 45 ప్లస్ 513. సో ద ఆన్సర్ వచ్చేసి 558. ఓకే, సో నెక్స్ట్ వన్ 812. ఓకే, సో ప్లస్ 143.
3. సో ద ఆన్సర్ వచ్చేసి 955. ఓకే, సో నెక్స్ట్ వన్ 242 plus 301. సో 1 సో ద ఆన్సర్ వచ్చేసి 555. ఓకే, సో నెక్స్ట్ వన్ 422. ఓకే, ప్లస్ 35. సో ప్లస్ 5 minus 2 ప్లస్ 5 డైరెక్ట్. సో ద ఆన్సర్ వచ్చేసి 457. ఓకే, సో నెక్స్ట్ వన్ 735. ఓకే, ప్లస్ 122. సో ద ఆన్సర్ వచ్చేసి 857. సో ఇదండి కాంప్లిమెంటరీ మెథడ్స్ని యూస్ చేసి హండ్రెడ్స్ కాలమ్స్లో ఎలా చేస్తామో. హోప్ మీకు కొంచెం ప్రాక్టీస్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ చూద్దామండి. ఇప్పటివరకు ఎడిషన్ చూసామండి. ఇప్పుడు మనం సింపుల్ సబ్ట్రాక్షన్ యూజింగ్ ఎర్లీ బీట్స్ ఇన్ ద వన్స్ కాలమ్ ఎలా చేయాలో చూద్దాము. ఓకే, సో హోప్ అబాకస్ కనిపిస్తుంది కదా. ఓకే, సో నెక్స్ట్ వన్ కాలమ్లో ఎలా చేద్దామో చూద్దాం. చూడండి, సో తీసివేయాలంటే చెప్పాను కదండి, ఈ ఇండెక్స్ ఫింగర్ని యూజ్ చేయాలి, కింద కనాలన్నమాట. సో 3 minus 1. సో -1. సో ఆన్సర్ ఎంతండి? 2. నెక్స్ట్ 4 minus 3. సో 1 2 3. ఆన్సర్ ఎంతండి? 1. ఓకే, నెక్స్ట్ వన్ 3 minus 2. సో ఇదంతా డైరెక్ట్ మెథడ్ అనమాట, ఏం ఫార్ములాస్ ఏం లేవు. డైరెక్ట్ మెథడ్తో ఎలా చేస్తామో చూద్దాం ముందుగా. సో 1 ఆన్సర్. నెక్స్ట్ 1 minus 1. సో ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ వన్ 2 minus 2. సో ద ఆన్సర్ వచ్చేసి 0. నెక్స్ట్ వన్ 4 minus 1. సో ద ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ 3 minus 1. సో ద ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ వన్ 4 minus 4. సో ద ఆన్సర్ వచ్చేసి 0. ఓకే, నెక్స్ట్ వన్ ఇది చూడండి, కొంచెం ట్రిక్ అనమాట. సో ట్రిక్ ఏం లేదు, నా స్మాల్ ఫ్రెండ్ సబ్ట్రాక్షన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో 5 minus 1. సో -1 చేయడానికి మనకి బీట్స్ సఫిషియెంట్గా లేవు. సో బీట్స్ సఫిషియెంట్గా లేనప్పుడు మనం డైరెక్ట్ మెథడ్తో మనం చేయలేము. సో ద నెక్స్ట్ మెథడ్ మనం ఏం డిస్కస్ చేసుకున్నామండి, స్మాల్ ఫ్రెండ్. సో స్మాల్ ఫ్రెండ్లో -1కి ఫార్ములా ఏంటండి? సో -1 కాంప్లిమెంటరీ ఏంటో చూడాలి. -1 కాంప్లిమెంటరీ +4 అనమాట. సో ఇక్కడ -1 ఉంటే -5 చేయాలి, +1 ఉంటే +5 చేస్తాం అనమాట. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ పెద్దదిగా ఉన్నప్పుడే, నెగిటివ్ క్వాంటిటీ ఎక్కువగా ఉన్నప్పుడే మనం యాడ్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. సో ఫార్ములా వచ్చేసి -5. సో -5 అంటే రిమూవ్ చేయాలి, +4 ఎంత యాడ్ చేయాలండి? +4. సో ద ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, సో ఇది మనం స్మాల్ ఫ్రెండ్ యూజ్ చేసామండి. -1 = -5 +4 ఫార్ములా యూజ్ చేసి మనం ఆన్సర్ని రాబట్టాం. సో నెక్స్ట్ 2 minus 0. 2 అయితే పెట్టాను, 0 అంటే నథింగ్, చేంజెస్ ఏం చేయకూడదు. సో అగైన్ ద ఆన్సర్ ఈజ్ 2n అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది 3 అండి. ఓకే, 3 minus 3 ఎంత ఆన్సర్? 0. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 4 minus 4. ఆన్సర్ ఎంత అండి? 0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 1 నథింగ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, సో ఐ థింక్ మీకు మొత్తం అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. మీ కమెంట్ నాకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది ఇలాంటి మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడానికి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్, మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి ఎలాంటి వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటున్నారో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.